మీరు ఎక్కడి నుంచి వచ్చారు? శంషాబాద్, నాది సొంత ఊరు శంషాబాద్. మా నాన్న వచ్చేసి ఉస్మానియా హాస్పిటల్లో థియేటర్ అసిస్టెంట్గా వర్క్ చేసి మార్చి 31, 2024లో రిటైర్మెంట్ అయ్యిండు. ఇప్పటి వరకు ఆయనకు పెన్షన్ అనేది వస్తుంది. మిగతా బెనిఫిట్ మీరు ఎందుకు వచ్చారు? మీ డాడీ మా నాన్న పెరాలసిస్ అటాక్ అయింది సార్. రిటైర్మెంట్ అయిన 1 monthకి ఆయనకి స్టార్ట్ అయింది. ఆయన బెడ్ పేషెంట్. ఆ హాస్పిటల్లో బయట తిరగలేడు. ఆ హాస్పిటల్లో చూయించిన, నా సోమత ఉన్న రోజు చూయించిన, నా సోమత సరిపోతలేదు. నేను క్యాజువల్ ఎంప్లాయీని, నా సోమత సరిపోతలేదు. అందుకే తీసుకొచ్చి ఇంట్లోనే నేనే సేవ చేసుకుంటున్నాను. నేను నా భార్య సేవ చేసుకుంటున్నాము. నా భార్య హాస్టల్లో జాబ్ చేస్తుంది, నేను క్యాజువల్ వర్క్ చేస్తా. ఇప్పుడు ఆయన గురించి నా ఉద్యోగం గిట్ట వదులుకున్నా నేను. కాకపోతే ఏంటంటే ఆయనకు కొంచెం తొందరగా డబ్బులు అనేది వస్తే కళ్ళతో చూసన్న మన్మరాలతో సంతోషం గడుపుతాడు మిగిలిన జీవితం అనేది ఆదానికే ఎదురు చూస్తున్నాను. కానీ నేను చాలాసార్లు దగ్గర 7-8 ప్రోగ్రాంలు అటెండ్ చేసిన. ఎక్కడగండు నాకు అది కాలే. జడ్సన్ సార్ నాకు ముందర నుండి నడిపిస్తుండు. సరే, మీకు ఇదంతా ఇప్పుడు ఆ డబ్బులు రాకపోతే మీ కుటుంబం పరిస్థితి ఏంటి? కుటుంబం పరిస్థితి సార్, ఇప్పుడు మా భార్య 8,000 జీతం వస్తుంది సార్. మా భార్యకు నాకు 28,000 శాలరీ వస్తుండే. నేను దాన్ని రిజైన్ చేసి ఆ 8,000 మీద ఈయన పింఛన్ మీద మా ఇంటి అప్పులు కట్టుకుంటా, ఇల్లు నడిపించుకుంటా, మా పిల్లల ఫీజులు కట్టుకుంటా, కిరాయి కట్టుకుంటా, మళ్ళీ అందులో ఆయన మెడిసిన్ తినిపించాలన్నా ఆయనకు నెలకు వచ్చేసి 16,000 నుంచి 18,000 రూపాయలు ఖర్చు సార్ ఆయనకు. మరి ఆయనకు వచ్చిన దాంట్లో నేను ఏం తినాలి సార్? నా పిల్లలకి ఏం పెట్టాలి? మరి మా పరిస్థితి ఏంది? ఏం చేయాలి? గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినప్పుడు కూడా రోడ్డు మీద పడే పరిస్థితి సార్. ఒకటి చెప్పనా సార్, ఫస్ట్ ఒకప్పుడు అంటుండే ఊర్లలో గవర్నమెంట్ జాబ్ మీకేంది, గవర్నమెంట్ జాబ్ మీకేంది అని. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ వాళ్ళని చూస్తేనే ప్రైవేట్ వాళ్ళు కాళ్ళు ఎగరేసుకొని తిరుగుతారు సార్. ఎందుకంటే మేము పోయి వాళ్ళ దగ్గర రూపాయి అడుక్కుంటున్నాం. ఇప్పుడు వాళ్ళు ఒకప్పుడు మా దగ్గర అరే మీకేం తక్కువ ఉంది గవర్నమెంట్ జాబ్ అనేటోళ్ళు, ఇప్పుడు మేము పోయి అడుగుతుంటే మమ్మల్ని దొంగలాగా చూస్తారు సార్. వాళ్ళు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, తెలంగాణలో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కొడుకునై నేను పోయి మా నాన్నని చూపిస్తున్నా, ఇట్లా ఉంది సార్ నాకు కొంచెం హెల్ప్ చేయండి అని అడిగితే, నీకా మీ ఎప్పుడో సార్ రావు నమ్మకం లేదు, మీ పైసలు లేవు పైసలు అని చెప్పి లేవు పైసలు లేవు తర్వాత కలుపు అని చెప్పి చూసి ముఖం మీద డోర్ వేస్తారు సార్. నేను ఎవరిని అడుక్కోవాలి? ఇంకా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కొడుకు అది. నేను నమ్మించి ఈయనకి 24 ఓట్లు వేసిన సార్. దగ్గరుండి 24 ఓట్లు వేయించిన రేవంత్ రెడ్డి సార్కు. మంచి క్యాండిడేట్ చేస్తాడు అని చెప్పి అంత నమ్మకం ఏర్పడి అరే ఫైటింగ్ తోటి వచ్చిండు కదా చేస్తాడు అని చెప్పి ఇలా పడితే ఈరోజు ఒంగవేడిది అంతుండు సార్. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది దాదాపు. ఇప్పుడు తిందామన్న స్టేజ్ గట్టం మా ఇంట్లో లేదు సార్. అంత తిన్న స్టేజ్ లేదు. నేను ఏడో ఉద్యోగం అవుతుంది, ఏడుకోవాలి. నాది ఇదే ఉంది ఇక పరిస్థితి ఇప్పుడు నాది. రేవంత్ రెడ్డికి ఇట్లా చేస్తాడు అనుకున్నాను నేను అస్సలు అనుకోలేదు సార్. నేను చెప్పిన నాది కాదు, నాతో పాటు మా రిలేషన్ 24 మంది తోటి ఓట్లు వేయించిన సార్ మంచోడు చేస్తాడు, ఎందుకంటే నిజాయితీ గల్లోడు. అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఇప్పుడు అందరు తిడుతురు సార్ నాకు, నిన్ను నమ్మి మోసపోయినాము, నువ్వు ఒక్కరిని కాక మమ్మల్ని గిట్ట నువ్వు అది చేసినావు అని చెప్పి వాళ్ళతో తిట్లు పడుతున్నా. ఇక్కడ ఇంట్లో పడుతున్నా, ఇక్కడ బయట నేను ఎక్కడికైనా పోదామంటే మా నాన్న మా బెడ్ మీద, మా పిల్లలు ఏమి ఆ స్కూల్కి పోయి వాళ్ళు వస్తారు. ఎప్పుడు ఏం చేయాలో నాకే అర్థమవుతుంది సార్. అయితే ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా, ఎట్లా రేవంత్ రెడ్డి ఏమో మన ప్రజాపాలన నడుస్తుంది, మీరు అందరు వచ్చి కలవచ్చు అని అసెంబ్లీ సాక్షి అక్కడక్కడ చెప్తా ఉన్నాడు. మరి అక్కడికి పోవచ్చు కదా, ఈ మంత్రుల ఇల్లు ముట్టళ్ళు ఇవన్నీ ఎందుకు మీకు? సార్ నేను ఆల్రెడీ ప్రయత్నం చేసినాము. నేను నిజంగా చెప్తున్నా సార్, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కలిసినా ఎవరు కలవాలని తెలియదు. నేనైతే మంచి వాళ్ళని కలిసిన, పోయి మంచి వాళ్ళని కలిసిన, చూద్దాం చేద్దాం మామ మన చేతుల పని చేపిస్తా, ఒక 4 రోజులు ఆగు 3 రోజులు ఆగు. నేను తిరగడమే తప్ప నా పని కాలేదు సార్. నేను మంచి అందరినీ కలిసిన, దాదాపు అందరినీ కలిసిన, మాటలకే అయిపోతుంది అంతే. నేను సచివాలయం దగ్గర గిట్ట వెళ్ళిన, సచివాలయంలో గిట్ట పోయి ఒక సార్ దగ్గరకు పోయి అడిగితే సార్ ఏమంటాడంటే, నేను తాత్కాలికంగా సీట్లో కూర్చున్నా, ఈ సీటు కూర్చున్న ఆయన లీవ్ లో ఉన్నాడు, ఆయన వచ్చినాక నువ్వు మాట్లాడేమన్నట్టు. ఆయనకి కూడా ప్రజెంటేషన్ ఇచ్చి వచ్చిన, సార్ నా బాధ ఇది ఉందా అని చెప్పి. ఆయన ఏమంటాడు సరే అమ్మా అని చెప్పి తీసాడు, పెట్టిండు సార్ టేబుల్ మీద. నేను సార్ ప్యాన్ పెద్దగా వేసుకో, అది ఎగిరిపోయి అక్కడ పడిపోతుంది, నేను ఇంటికి వెళ్ళిపోతా, నువ్వు ఆయనకు వచ్చినాక చెప్పుకో సార్ అని చెప్పిన. అంటే అప్పుడు వేసి నవ్వుకుంటే ఆయన కూర్చుండి. అది సచివాలయం ఉద్యోగ పనితీరు. అది మొన్న నిరుద్యోగస్తులు దాదాపు 29,000 మంది రోడ్ ఎక్కి వాళ్ళు
కనీసం ఒక చిన్న క్లర్క్ పోస్ట్ గురించి ఇలా ట్రై చేస్తారు వాళ్ళు. వీళ్ళు ఎంత నిర్లక్ష్యంగా వేరుస్తారు, సచివాలయంలో కూర్చున్న ఉద్యోగస్తులు అంత నిర్లక్ష్యంగా ఉన్నారు సార్. ఉద్యోగాలు రాకనో ఒకటి బాధపడతా అంటే వచ్చిన వాళ్ళే ఇంత నిర్లక్ష్యం. ఇప్పుడు మీకు ఉద్యోగాలు ఎందుకు గురించి తెచ్చుకోరు, ఇసోడు పనులు లంగా పనులు ఏనికి తెచ్చుకోరు. మీరు స్టూడెంట్ రోడ్డు మీద హాస్టల్లో వండుకుంటా వాళ్ళు పాపం వాళ్ళు ఏం అన్యాయం చేసిన వాళ్ళు మొన్న అర్ధాంగాలను వచ్చి కొట్టిరు. మీరు లాఠీచారు, ఏడు చూసినా లాఠీచారు. ఇప్పుడు 24 ఓట్లు వేయించిన అన్నది ఈ పరిస్థితిలో మళ్ళీ కాంగ్రెస్ ఓట్లు వేయించే పరిస్థితి ఇంకా నా చెప్పు తీసుకొని కొట్టుకుంటా. నేను ఇప్పుడు నిజంగా చెప్తున్నా, నా ఓటు ఇప్పుడు వచ్చే ఎలక్షన్ కు నోటా కింద వేపిస్తాను నేను దగ్గరుండి. నేను 24 ఓట్లు వేపించిన కదా, వాళ్ళందరితోటి జిహెచ్ఎంసీ పరిధినా శంషాబాద్ నోటా కింద ఓట్లు వేపిస్తాను నేను దగ్గరుండి. నేనే చెప్తా వాళ్ళకు, మీరందరు నోటా కిందనే వేయరు ఓట్లు అని చెప్తా. కానీ రేవంత్ రెడ్డికి నేను దెయ్యను ఏ షుటోళ్ళని కూడా చెడగొడతా దగ్గరుండి. అది గిట 2 ఏళ్ళలో అంత వ్యతిరేకత ఏమొచ్చింది సార్? చెప్తున్నా కదా, రేవంత్ రెడ్డి అంటే మా శంషాబాద్లో మా గణేష్ గుప్తా ఉన్నాడు శంషాబాద్లో, ఆయన ఇద్దరు బాగా ఫ్రెండ్స్ సార్. గణేష్ అన్న చేపిస్తాడు అనుకున్నావు, గణేష్ అన్నని గిట కలిసిన పోయి సార్ అన్న మన అదిగా అని చెప్పి చేద్దాం లేరా 2 రోజులు లాగు 3 రోజులు లాగా అని చెప్పి ఆయన అట్లా చేసిండు. బాగా క్లోజ్ సార్ ఇద్దరు. పొద్దున్న లేసా అసలు మీ పైసలన్నీ ఎడిపోయినట్టు గ్లోబల్ సమిట్లు పెడతాడు, మీ సైడ్ అటు సైడ్ గ్లోబల్ సమిట్లు అంటున్నాడు, దావోస్ పోయి డబ్బులు తీసుకొస్తాను అంటున్నాడు. మరి ఎడిపోతున్నాయి డబ్బులు? మొన్న వచ్చింది కదా సార్ మెర్సీ 100 కోట్లు, మూసి సుందరీకరణ, అవి మా పైసలు తీసుకొని మమ్మల్ని రోడ్ ఆ మోరిలేసి తొక్కి చంపేయి అందరినీ మూసిలో కలిపి మా అందరిని తీసుకపోయి యథార్థంగా వెళ్ళిపోతాం, ఏ ఒడ్డుకో ఏరుతాం అక్కడ పోయి. మా డబ్బులు ఎట్లాగో తీసుకున్నావు కదా, అందులో అప్పేసాయి మమ్మల్ని గట్ట. ఇప్పుడు ఇంకొక ఆయన వస్తాడు, ఇప్పుడు మెడ్సీ వచ్చిండు, రేపు ఇంకొక ఆమె వస్తుంది, ఆమెకు 100 కోట్లు ఖర్చు. ఏం పోయేది నీకు? మావేగా డబ్బులు తీసుకో వాడుకో. ఇక ఏం లేదు, ఇక మాకు ఎట్లాగో ఇదలుచుకొని నువ్వు ఫిక్స్ అయిపోయినావు. కానీ ఇవ్వకుండామే కానీ ఒకటి మాత్రం దయచేసి ఒకటి చెప్పు, రిటైర్మెంట్ అయినలకు నేను రూపాయి ఇయ్యనని చెప్పి డైరెక్ట్ చెప్పేసాయి. ఇక తర్వాత మాదేందో మేము కూలో నాలో వేసుకొని అడక తింటాం రోడ్ల మీద పోయి, గంతే. ఈ బాధలు మాత్రం వద్దు. రేపిస్తా మాపిస్తా. ఇప్పుడు 2వ తారీఖు నువ్వు చెప్పినావు మొన్న సచివాలయంలో కూర్చొని 2వ తారీఖు నేను రిలీజ్ చేస్తున్నా, అకౌంట్ అలా చెక్ చేసుకోరా అన్నావు. రేపు 2వ తారీఖు కానీ ఇవ్వలేవనుకో, మీ ఇంటి ముంగడికి వచ్చి నేను పెట్రోల్ పోసుకొని చచ్చిపోకుండా మా అయ్యకు నా సరిగ్గా ఉట్టనట్టే అని నేను కూడా చెప్తున్నాను. అంత పని చేయదు, క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్ కాదు సార్, క్వశ్చన్ ఎంతగానో పోరాటం చేయాలి సార్. ఎంతగా నేను మా పిల్లలకు ₹1 పెట్టి చాక్లెట్ ఇప్పలేకపోతున్నా. నేను ఈ వయసులో ఇంట్లో కూర్చోాలనా సార్? ఏమన్నా పని చేయాలన్నా? రేపు పొద్దున్న నా పిల్లలు నన్ను క్వశ్చన్ చేస్తారు, నువ్వు ఏం సంపాదించి పెట్టినావు మాకు అని చెప్పి. నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి సార్? మా అయ్య గురించి నేను కొట్లాడంటే మరి మా గురించి ఎవరు కొట్లాడతారో వాళ్ళు అడుగుతారు కదా, మరి నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? మరి ఎట్లా నేను ₹1 పెట్టి చాక్లెట్ గిట్టి ఇప్పలేకపోతున్నాను. ప్రతి ఇంట్లో సండే రోజు వచ్చిందంటే ఏదో ఒకటి మామూలుగా తింటారు సార్. మేము అదే మామిడికాయ పచ్చడి వేసుకొని తింటున్నాం గత 2 సంవత్సరాల నుంచి. మరి మా పరిస్థితి ఏంది సార్? ఇది నమ్మినందుకు ఇంత అయింది. ఉద్యోగం లేదు, ఏం లేదు, అడక్క తిన్నీకి ఒక్కటే ఉంది. ఇప్పుడు నేను ఇంకో వారం చూసి ఏదో సెంటర్ ఎంచుకొని చిప్ప వేసుకొని ముంగడ వేసుకొని కూకుంటే. ఇక నేను రేవంత్ రెడ్డి ఫోటో పక్కకు మా అయ్య ఫోటో పెడతా, ఈయన ద్రోహం చేసిండు ఈయనకు అని చెప్పి ఆడ పబ్లిక్గా నేను ఫ్లెక్సీ రాసుకొని కూకుంటే. ఇక నేను చేసే పని అదే. ఇక నెక్స్ట్